జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన రోజు సందర్భంగా అంబర్పేట వి హనుమంతరావు అంబర్పేట అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఎగురవేసి పింగళి వెంకయ్యకు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పింగళి వెంకయ్యకు జాతీయ జెండా రూపకల్పన చేయాలని సూచించడంతో పింగళి వెంకయ్య జాతీయ జెండాను తయారు చేశారని, అలాంటి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆయన సూచించారు. ఏదైతే మార్చ్ 31 అండ్ 1 2 రోజులు విజయవాడలో ఏఐసిసి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రెండో రోజు మహాత్మా గాంధీ గారు పింగళి వెంకయ్య గారు నువ్వు జెండా తయారు చేసినావు, ఆ మోడల్ చూపించమన్నాడు. అంటే ఆయన ఆ జెండా ఏ విధంగా ఉండాలని నందిగూడెం గ్రామంలో దొరవారి అక్కడ ఉంటూ ఆయన మచిలీపట్నం 6 రోజులలో అది బ్రిటిష్ పరిపాలన ఉండేది. దాని తర్వాత కృష్ణా జిల్లా ఏదైతే కోదాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. ఒకటి ఆరెంజ్ ఒకటి గ్రీన్ ఉండే జెండా మీద కలర్. అప్పుడు మహాత్మా గాంధీ అన్నాడు వైట్ కూడా ఉండాలి, తయారు చేసి రమ్మన్నాడు. దాని తర్వాత ఆ జెండా ఆవిష్కరించడానికి 22 జూలై 1947 అంటే ఆగస్టులో వచ్చింది. 15 ఆగస్టుకు మన స్వాతంత్రం వచ్చింది. దానికంటే ముందే ఈ జెండాను ఆవిష్కరించి అందులో అశోక చక్రం పెట్టవడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఆ రోజులలో మరి ఏది కేంద్రంలో మా ప్రభుత్వం ఉండే ఆయనకు ఆనర్ చేయడానికి ఆయనది ఏదైతే స్టాంపు తయారు చేయాలని స్టాంపు మీద ఆయన బొమ్మ వేయడం జరిగింది. ఆ తర్వాత ఆలోచన వచ్చింది ఏదో ఎట్టి పరిస్థితుల్లో 2009లో భారతరత్న ఇవ్వాలనేది ఒక ఆలోచన కూడా వచ్చింది. కానీ అది పెండింగ్ ఉన్నది. ఇవాళ